తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భారత్ నుంచి విడిపోయిన తర్వాత పాకిస్తాన్ భారతదేశం పైన పదే 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 విషం కక్కుతూనే ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పటికి 4 సార్లు పాకిస్తాన్ పైన భారత్ యుద్ధం చేసింది. 4 సార్లు పాకిస్తాన్ని ఓడించింది. చెతికిల్లబడ్డ పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది ప్రతిసారి. కానీ ఈసారి పాకిస్తాన్ తన దేశంలో విజయోత్సవాలు చేసుకుంటోంది. నిజంగా సిగ్గులేని పాకిస్తాన్ చరిత్ర ఏంటో ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం. అఖండ భారతదేశాన్ని బ్రిటిష్ పాలకులు 200 ఏళ్లు పరిపాలించారు. భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించాలని పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి. ఈ క్రమంలోనే బ్రిటిష్ ప్రభుత్వం ఇండియాను 2 భాగాలుగా విభజించింది. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రాన్ని ప్రకటిస్తే 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ను ప్రత్యేక దేశంగా ప్రకటించారు. నాటి నుంచి భారతదేశం పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు స్థిరంగా లేకుండా ఎప్పుడూ ఉద్రిక్తతలతోనే కొనసాగుతోంది పరిస్థితి. పాకిస్తాన్ భారత్తో ఓవైపు స్నేహస్తం చాటుతూనే కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. 1947న భారత్తో విడిపోయిన తర్వాత పాకిస్తాన్ తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక వివక్ష కొనసాగింది. తూర్పు పాకిస్తాన్లోని బెంగాలీలు తమ హక్కుల కోసం ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులపై పాక్ సైన్యం విచక్షణారహితంగా దమనకాండ కొనసాగించింది. ఈ క్రమంలోనే 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగింది. దీన్నే బంగ్లాదేశ్ విమోచన యుద్ధం అని కూడా పిలుస్తారు. ఈ యుద్ధం 1971 డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 16 తేదీ వరకు జరిగింది. నాటి తూర్పు పాకిస్తాన్లో జరిగిన ఎన్నికల్లో షేక్ ముజీబుర్ రెహమాన్ నేతృత్వంలోని అవామీ లీగ్ గెలిచినప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం వారికి అధికారం ఇవ్వడానికి నిరాకరించింది. అంతేకాదు 1971 మార్చిలో పాకిస్తాన్ సైన్యం తూర్పు పాకిస్తాన్లో బెంగాలీ మేధావులు, విద్యార్థులు, నాయకులపై దారుణంగా దాడులు చేశారు. దీనిని ఆపరేషన్ సెర్చ్ లైట్ అని పిలిచారు. దీని ఫలితంగా లక్షలాది శరణార్థులు భారత్లోకి వలస వచ్చారు. ఈ క్రమంలోనే బెంగాలీ ప్రజలు విముక్తి బహిని అంటే విమోచన యుద్ధం ప్రారంభించింది. బెంగాలీలు స్వాతంత్ర్యం కోసం గెరిల్లా యుద్ధం చేశారు. భారత్ ఈ ఉద్యమానికి మద్దతిచ్చింది. ఇలా 1971లో భారత్ పాక్ సరిహద్దు ఘర్షణలు మొదలయ్యాయి. డిసెంబర్ 3న పాకిస్తాన్ ఆపరేషన్ చెంగీజ్ ఖాన్ పేరుతో భారత్పై గగనతర దాడులు చేసింది. దీంతో యుద్ధం అధికారికంగా మొదలైంది. భారత నౌకాదళం కరాచీ నౌకాశ్రయంపై దాడి చేసింది. మరోవైపు భారత వాయుసేన తూర్పు పశ్చిమాన తమ ఆధిపత్యం చెలాయించింది. దీంతో పాక్ సైన్యం బలహీనపడింది. భారత సైన్యం మరియు ముక్తి బహిని కలిపి తూర్పు పాకిస్తాన్ అంటే ప్రస్తుత బంగ్లాదేశ్లో వేగంగా ముందుకు సాగింది. ఢాకాను స్వాధీనం చేసుకున్నాయి. భారత్కి ఆ సమయంలో రష్యా మంచి సపోర్ట్ చేసింది. 1971 డిసెంబర్ 16 నాటికి భారత్ పూర్తి స్థాయిలో తూర్పు పాకిస్తాన్పై పట్టు సాధించింది. దీంతో పాక్ సైనికాధికారి లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ భారత సైన్యానికి లొంగిపోయాడు. ఆయనతో పాటు దాదాపు 93,000 మంది పాకిస్తాన్ సైనికులు యుద్ధ ఖైదీలుగా మారారు. ఈ లొంగుబాటుతో తూర్పు పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా బంగ్లాదేశ్గా అవతరించింది. భారత్ యుద్ధంలో విజయం సాధించింది. యుద్ధం తర్వాత 1972లో సిమ్లా ఒప్పందం కుదిరింది. దీని ద్వారా యుద్ధ ఖైదీలు విడుదలై శాంతి చర్చలు జరగాలి. మొత్తానికి ఈ యుద్ధం భారత్ సైనిక ఆధిపత్యాన్ని చాటడమే కాదు, బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా మారడానికి కూడా దోహదం చేసింది. భారత్తో విడిపోయిన తర్వాత పాక్ కుట్రపూరిత దాడులు చేస్తూనే ఉంది. 1947లో జమ్మూ కాశ్మీర్ రాజ్యం భారత్లో విలీనం చేసింది. అప్పుడు పాకిస్తాన్ గిరిజన మిలీషియా దళాలు కశ్మీర్లోకి చొరబడ్డాయి. ఐక్యరాజ్య సమితి కల్పించుకొని ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపారు. కానీ అప్పటికే భారత్కి జరగాల్సిన నష్టం జరిగింది. కశ్మీర్ 3/4 భాగం పాక్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఇదే ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్
పీఓకేగా పిలుస్తున్నారు. 1965లో పాకిస్తాన్ ఆపరేషన్ జిబ్రాల్టర్ పేరుతో రెండోసారి యుద్ధం చేసింది. భారత సైన్యం దీన్ని కూడా సమర్థవంతంగా తిప్పికొట్టింది. తర్వాత 1999లో పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదులు కలిసి కార్గిల్లోని ఎత్తైన ప్రాంతంలోకి చొరబడ్డంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. భారత్ ఆపరేషన్ విజయ్ పేరుతో పాక్కి సరైన గుణపాఠం చెప్పింది. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని ఏప్రిల్ 22న పహల్గాంలో చోటు చేసుకున్న ఉగ్రదాడికి కారణంగా భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగింది. మరోసారి భారత సైన్యం సరైన బుద్ధి చెప్పడంతో కాళ్ళ బేరానికి వచ్చింది పాకిస్తాన్. ఇలా పాకిస్తాన్ భారత్పై తరచూ ఏదో ఒక విధంగా యుద్ధానికి రావడం, భంగపడటం జరుగుతూనే ఉంది.